నిన్న మొన్న చూసినాం, ఒక ఆమె కమరావతి చెప్పరా, ఇది అమరావతి కాదు కమరావతి అని పాపం రేణుకా చౌదరి పార్లమెంట్లో తొడగొట్టి మాట్లాడింది. తప్పేం లేదు ఆమె మాట్లాడింది, ఆడ ఉన్న పరిస్థితిని బట్టి ఆమె మాట్లాడింది. బాగానే ఉంది, నువ్వేదో డబ్బు ఉన్న 10 మంది కమరావతి గురించి, అమరావతిలో ఉండే వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు. మా ఊర్లలో ఉన్నారు పాపం, వాళ్ళ పాపం ఇక్కడున్న రైతాంగము కానీ ఇక్కడున్న జనాలకు కానీ ఊర్లో ఉంటున్నామంటే పిల్లనిచ్చే వాళ్ళు లేరు. వ్యవసాయం చేస్తున్నామంటే మా గంటాపురం కావచ్చు, చెర్లోపల్లి కావచ్చు, నిడిగల్లు కావచ్చు, ఏకమానపల్లిలో కావచ్చు, ఇదే కమ్మ సోదరులకు పాపం పిల్లని ఇవ్వాలంటే ఎవరైనా కానీ ఊర్లో వ్యవసాయం చేసుకున్నామంటే ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు రాజమండ్రికో లేకుంటే కర్ణాటకకో పోయి ఆడ ఎదురుగా ఇచ్చి పెళ్లి చేసుకొని వచ్చి ఈడ పెట్టుకునే పరిస్థితి. మళ్ళీ వాళ్ళంతా కమ్మోళ్ళే కదా, వాళ్ళని ఏడ పెడతావా? అమరావతిలో పెడతావా? ఏడన్నా పెడతావా? లేదు వేరే దాంట్లో పెళ్లి చేసుకున్నాను రానివా? ఈ కులాల మీద మతాల పేరు మీద ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని విభజించి పరిపాలిస్తున్నారు. మనం అందరం కూడా అప్రమత్తతో ఉండాలి. జరగబోయే దాన్నన్నింటినీ కూడా అంచనా వేసుకోవడమే రాజకీయం అంటే. భవిష్యత్తులో ఏ విధంగా జరుగుతోంది రాజకీయం, భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతోంది, చంద్రబాబు నాయుడు యొక్క కుట్రలు కుతంత్రాలు ఏ విధంగా అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. మీరు పోయి చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొట్టి అడగండి, ఏఐలో పోయి అడిగితే చెప్తుంది చాట్ జీపీటీలో ఏంది నిజమేంది అబద్ధమేంది అని చెప్పేసి. ఎందుకంటే ఈ దేశ చరిత్రను కూడా తప్పుగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఈ రాష్ట్ర చరిత్రను కూడా తప్పుగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి చెప్తాడు, మీరు ఈరోజు గ్యాస్ మీద వండుతున్నారంటే నా పుణ్యమే అంటాడు. సెల్ ఫోన్ కనుక్కున్నాను అంటే అది నా పుణ్యమే అంటారు. ఏది జరిగినా నేను నా వల్లనే బతుకుతున్నారంటారు, నా వల్లనే అమెరికా పోయినారంటారు, నా వల్లనే మీరు అంతా ఉన్నారనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. కానీ నీ వల్ల కాదు, నువ్వు ఉన్న ప్రతిసారి కూడా రాష్ట్రం అతపాతాళానికి పోతోంది, రాష్ట్రం అంధకారంలోకి పోతోంది. ఈరోజు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతు అల్లాడుతున్నాడు. ఏ పంట చేసినా గిట్టుబాటు ధర లేదు. కానీ మన ఆయన ఏమంటాడు, అచ్చెన్నాయుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి దాని మీద కాల్చిపడేలా అనిపించింది నాకు అంటాడు. ఇక్కడ రైతులు చూస్తే అంత ఇబ్బందులు పడుతున్నాడు. ధర్మవరంలో చూస్తే 3 రోజులు 4 రోజులు ఒక చేనేత కార్మికుడు ఊరేసుకొని చనిపోతున్నాడు. వీటి గురించి మాట్లాడిచ్చేవాడు లేడు, వీటి గురించి సమాధానం చెప్పేవాడు లేడు. ఎందుకంటే ఆ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో అనేది నాయకులకు పట్టదు. ఆ రోజు వచ్చామా, మతం మీద విభజిద్దామా, కులం పేరు మీద విభజిద్దామా, లేకుంటే ఈవీఎంలను మేనేజ్ చేద్దామా అనే ఒక ఆలోచనతో పోతున్నారే తప్ప ప్రజలకు ఏం కావాలి అనే దాని మీద ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. వాటిని ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేయటం లేదు. జనంకి ఏం కావాలి అని ఆలోచించే పరిస్థితిలో ఈరోజు లేరు. కాబట్టి ఇక్కడికున్న యువత మీరందరూ కూడా కేవలం సోషల్ మీడియాలో కూర్చొని రీల్స్ చూస్తూ సంబరపడిపోవడం కాదు, ప్రతి ఒక్కటి కూడా ఈ సమాజంలో జరుగుతున్న ఎటువంటి దాన్నైనా కానీ ప్రశ్నించే గుణం నేర్చుకోవాలి. ఎందుకు ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని వేలెత్తి చూపే విధంగా ఉండాలి. అది ఎక్కడైనా కావచ్చు, ఎవరేం చాచాలు కాదు. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు, హీరోలు వీళ్ళంతా ఉంటూ ఉంటారు. అన్నన్ని కోట్లకు అని చెప్పేసి రైతు గిట్టుబాటు ఇవ్వడానికి డబ్బులు లేని వీళ్ళు టికెట్ రేటు పంచడానికి మాత్రం అప్లికేషన్ పెట్టిన 2వ రోజే ఇస్తా అంటారు. మనం కూడా మన హీరోలు అంటే మొత్తం సొక్కాజించుకొని మొత్తం అన్ని ఇంట్లోంచి తీసుకొని పోయి కొంటా అంటారు. తప్పేం లేదు, హీరోగానే చూడాలి. కానీ మనం ఏం చేస్తానంటే దేవుళ్ళలాగా చూస్తున్నాం. పోనీ ఆ దేవుళ్ళు ఏమైనా సమాజాన్ని ఉద్ధరించడానికి ఉపయోగపడుతున్నారా అంటే అది కనపడటం లేదు. కాబట్టి ఈరోజు ఆ సమాజం ఎవరైతే కానీ, నేను ఎక్కడో చూసా, ఉత్తరప్రదేశ్లో 12 సంవత్సరాలు ఒక పిల్లవాడు రోజు రాజ్యాంగం గురించి చెప్తూ ఉంటా, వీడియోస్ చూస్తుంటారు, మీరు కూడా చూసి ఉంటారు. ఎంతో బ్యూటిఫుల్గా చెప్తూ ఉంటాడు. అవగాహన చేసుకోవాలి, చట్టాన్ని అవగాహన చేసుకుంటేనే మనము ఎక్కడైనా కానీ మాట్లాడేకి అయితే ఉంటుంది, ఎక్కడైనా కానీ మనము మన మాటకు చెల్లుబాటు అవుతూ ఉంటుంది. నేను చదివినది ఇంజనీరే, కానీ నాకు ఇంజనీరింగ్ సబ్జెక్టుల కంటే కూడా లానే ఎక్కువ బాగా గుర్తుంటుంది. లాలో ఉండే సబ్జెక్టులు నాకు బాగా గుర్తుంటాయి.
నేను చదివినది ఇంజనీరింగ్ అయినా కానీ లా సబ్జెక్టులు నాకు బాగా గుర్తుంటాయి. ఎక్కడ మన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు ఏ సెక్షన్ కింద వాళ్ళు ఈ విధంగా మనల్ని అరెస్ట్ చేస్తున్నారు, ఏ సెక్షన్ కింద ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అది తెలుసుకోగలిగినామనుకో ఖచ్చితంగా మనం సంబంధించిన అధికారిని అడిగే అవకాశం ఉంటుంది. ఈ చట్టం కింద మమ్మల్ని ఎందుకు చేస్తాం, మాకేం సంబంధం ఉంది అని చెప్పేసి. లేదంటే మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు వచ్చిన మీ అందరికీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఎంత ఉందో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పిదాలు ఏమున్నాయో, కూటమి చేసిన తప్పిదాలు, వాటిని ఎప్పటికో ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరము ఆవశ్యకత ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎన్నో చోట్ల చూసినాం, జెన్జీస్ అంతా ఈ తరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ విధంగా ముందుకు వచ్చి ఫైట్ చేస్తున్నారు అనేది. ఆ ఫైటింగ్ స్పిరిట్ కన్నా లేకపోతే డెఫినెట్గా మనం భవిష్యత్తులో కూడా ఎదగలేం. సమస్యను అర్థం చేసుకోలేనప్పుడు సమాధానం కూడా దొరకదన్నమాట మనకు. కాబట్టి మొదట సమస్యను అర్థం చేసుకొని దానికోసం సమాధానం కోసం వెళ్ళి చేయాల్సిందిగా కోరుతున్నాను. ఐ విష్ శ్రీనాథ్ ఆల్ ది బెస్ట్. యాక్టివ్గా పనిచేయాలి శ్రీనాథ్, యాక్టివ్గా పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకొని వస్తూ ప్రజల్లో మమైకమైతూ తిరగవలసిందిగా కోరుతూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరున కోరుతున్నాను. ఇంతకుముందు పురుష అమర్ వీళ్ళు చెప్పినట్టుగా ఎవరైనా యాడైనా పోటీ చేయొచ్చు, గెలవచ్చు, పెట్టచ్చు. కానీ ధర్మవరంలో గెలవాలంటే అది కేవలం ఒక కేతిరెడ్డికి మాత్రమే సాధ్యమవుతుంది తప్ప ఎవడూ లేదు. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత 3 సార్లు గెలిచినదంటే మా నాయన ఒకసారి, నేను 2 సార్లు. ఎవరు గెలిచిన ఇంతకుముందు గెలవను కూడా గెలవలేదు. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున నిత్యము పోరాడుతూనే ఉంటుంది. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి పోరాడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.